ఓం జై గణేశాయ నమః. మూడవ రోజు మన మండపంలో పూజకైతే శ్రీను గారు, లక్ష్మి గారు ఇద్దరు పీటల మీద కూర్చుని చాలా భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేస్తున్నారండి. రోజులాగానే పంతులు గారు ఇంచుమించుగా 7:30 ఆ సమయానికి అయితే వచ్చేసారు. పొద్దున్నే పూజ అయితే మొదలైపోయింది. పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. శుక్రవారం కాబట్టి అష్టమూలిక గుగ్గిలమని ఉంటుందండి. అది తీసుకొచ్చి స్వామివారికి పొగేస్తే చాలా మంచిదని చెప్పి పంతులు గారు ముందు రోజు చెప్పారనమాట. అందుకని చెప్పి అష్టమూలిక గుగ్గిలం అయితే తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపం అయితే చాలా బాగా వేశారండి. శుక్రవారం రోజు ఈ ధూపం వేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే మొదటి రోజు స్వామివారికి జిల్లేడు పూల మాల వేసాం. రెండో రోజు బూర్ల మాల వేశారు కదండి. మూడో రోజు కూడా స్వామివారికి వేరే రకం దండ వేస్తే బాగుంటుంది పిన్ని అన్నాను. అనగానే మా నోకరత్నం పిన్ని అయితే అండి గరిక కోసుకొచ్చి అంతా శుభ్రం చేసి స్వామివారి కోసం ఇలా మాల చేసి అయితే తీసుకొచ్చారనమాట. మొదటి రోజు జిల్లేడు పూల మాల కూడా పిన్నే కట్టారండి. ఈ రోజు అయితే గరికమాల వేసుకొని స్వామివారు అయితే చాలా చాలా అందంగా ఉన్నారు. వినాయకుల వారికి గరిక అంటే చాలా ఇష్టం అంటండి పత్రన్న. అందుకని చెప్పి ఇలా స్వామివారికి గరికమాల వేస్తే బాగుంటుందని మేము వేసామన్నమాట. ఈరోజు మండపం దగ్గర పూజకైతే చాలామంది వచ్చారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. మా మండపంలో అయితే పాటలు పెట్టడం కోసం హెవీ స్పీకర్స్ అయితే వాడలేదండి. చాలా చిన్నది అయితే తీసుకొని పెట్టామన్నమాట. అలాగే భక్తి పాటలు మాత్రమే పెడుతూ ఉంటాం. అది కూడా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో పెడుతాం అనమాట. మొత్తం అందరికీ కూడా డిస్టర్బెన్స్ కలిగేలాగా పెద్ద సౌండ్తో అయితే మేము పాటలు పెట్టమన్నమాట. దేవుడి పాటలు ఉండేలాగా అంతా కూడా భక్తితో మండపంలో పూజ జరిగేలా అయితే చూసుకుంటాం అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.